హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితా పాషం కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. 2 కట్టల గోంగూరను తీసుకొని కడిగి పక్కన ఉంచుకున్నాను. 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, 1 కప్పు నువ్వులు, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నువ్వులు వేసి దోరగా వేపుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన బాండీ పెట్టి నూనె వేసి నూనె వేగాక జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి వేగాక పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా వేగాక ఇప్పుడు గోంగూర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గిందండి. స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన గోంగూరను రోట్లో వేసి ముందుగా నువ్వులు వేసి ఉప్పు వేసి మెత్తగా పౌడర్ లాగా రావాలండి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన గోంగూరను రోట్లో వేసుకొని నూరుకోవాలి మెత్తగా. చిన్న రోలు కాబట్టి నేను 2 సార్లుగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా నువ్వుల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. రోట్లో వేసి నూరుకుంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మెత్తగా నూరుకున్న గోంగూరను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గోంగూరను కూడా రోట్లో వేసి నూరుకుంటున్నాను. ముందుగా నేను నూరి పెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసి 2 కలిపి నూరుకోవాలండి. మాది రోల్ చిన్నది కాబట్టి 2 సార్లుగా వేసాను. ఇప్పుడు 2 కలిపి నూరుకున్నానండి. ఇప్పుడు గోంగూర మెదిగిందండి మెత్తగా. ఇప్పుడు గోంగూరను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, మినప్పప్పు, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, 4-5 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు తాలింపు నూరి పెట్టుకున్న గోంగూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వుల గోంగూర పచ్చడి తెలంగాణ స్టైల్లో రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.